ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం రావూర్కి వచ్చి గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించమని కోరుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మా వెనకే ఉన్నారు. ఏదైనా చెప్తే చేస్తారు అనే దానికి నిదర్శనంగా మన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశాడు జగన్ అన్న. సో మన మేనిఫెస్టోని కూడా అందరూ ప్రజలు నమ్ముతున్నారు, ఆయన ఖచ్చితంగా చేస్తారు అని నమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతుందో అది సూపర్ ఫ్లాప్ అవ్వబోతుంది. అది మీరు May 13th రోజు చూస్తారు ఖచ్చితంగా. అండ్ యూత్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు విజయసాయి రెడ్డి గారు కూడా మన కోసం ఒక ఐటీ హబ్ని మన నెల్లూరులోనే పెట్టబోతున్నారు. దాని ద్వారా 4 లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నారు. సో యూత్ మీరెవ్వరు బాధపడొద్దు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్, సపోర్ట్ ది గవర్నమెంట్. అండ్ విలువ కట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. అది జగనన్న గారు మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మన పిల్లల ఫ్యూచర్ని కూడా ఇప్పటి నుండే ఆయన ఫౌండేషన్ వేసి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సో అందరూ కూడా ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్యే గారిని విజయసాయి రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని సంకల్పం చేసుకున్నారు.